ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ లో బీజేపీ హవా కొనసాగింది. ప్రస్తుతం బీజేపీ ఆఫీస్ వద్ద గెలిచినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి విచ్చేస్తున్నారు. పూర్తిగా జనసందోహంతో కార్యకర్తలతోటి గెలిచిన అభ్యర్థులతోటి కోలాహలంగా మారింది. ఇప్పుడు 4వ డివిజన్ లో గెలిచినటువంటి రవితేజ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. పూర్తిగా చాలా మంది ఇక్కడ కార్పొరేటర్లు కార్యకర్తలందరూ కూడా రావడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? ఈ రోజు నేను చాలా ఆనందంగా ఫీల్ అయినా. బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో నన్ను నమ్మి నాపై సీట్ ఇచ్చినందుకు నేను గోపాల్పూర్ దుర్షేట్ గడ్డ పైన కాషాయం జెండా ఎగరవేసిన నా కార్యకర్తల సపోర్ట్ తో నన్ను నమ్మిన నా కుల అందరు పెద్ద మంది అందరితో కమ్యూనికేట్ అయి నన్ను ఈ విజయానికి తీసుకొచ్చిన నా ప్రజలకు ఎల్లవేళ సేవ చేసుకుంటూ ఉంటా. ఈ రోజు నన్ను గెలిపించింది కేవలం సామాన్య ప్రజలు. 100% సామాన్య ప్రజలపై నిలబడతా. జిందాబాద్ జిందాబాద్ బండి సంజయ్. మొత్తానికి మేయర్ తీసుకునేంత సీట్లు కూడా రావడం జరిగింది. అందరికి 30 దాటినాయి. మా బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో, మా నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలోనే మా ప్రభుత్వం ఉంది. మమ్మల్ని ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి మాకు మేయర్ పీఠం కూడా మాకు కట్టడం జరుగుతుంది. కాబట్టి మేము కేంద్ర ఫండ్స్ తోటి కరీంనగర్ ని మరింత అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తామని మేము జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఎలా అభివృద్ధి చేయబోతున్నారు మీ యొక్క డివిజన్ లో? రాబోయే రోజుల్లో నేను మా బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో కేంద్ర సహాయక మంత్రి మా బండి సంజయ్ అన్న నాయకత్వంలో స్మార్ట్ సిటీ ఫండ్స్ తో కేంద్రంలోని స్మార్ట్ సిటీ ఫండ్స్ తోటి మా డివిజన్ ని మొత్తం అభివృద్ధి చేస్తానని నేను నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, సామాన్య ప్రజలు, నన్ను నమ్మి నా వెంట నిలబడ్డ ఈ జనాలకు అందరికి పాదాభినందనం. డివిజన్ మొత్తం ప్రజలకు పాదాభినందనం. ఈ రోజు ఒక సామాన్యుడు గెలిచిండు. సామాన్యుని విజయం మా కార్యకర్తలు నా ఎంట ఉన్న నా సామాన్య జనం వాళ్ళదే. ఈ విజయం వాళ్ళకే అంకితం. డివిజన్ లో గెలిచినటువంటి అభ్యర్థి చెప్తున్నటువంటి మాట పూర్తిగా ఇది బండి సంజయ్ అన్న విజయం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి మేము చూపిస్తామంటూ కూడా బండి సంజయ్ నాయకత్వంలో మీరు రాబోయే రోజుల్లో గెలిచినటువంటి డివిజన్ లో అభివృద్ధి పనులను ముందుకు తీసుకువెళ్తామంటూ కూడా 4వ డివిజన్ లో గెలిచినటువంటి అభ్యర్థి చెప్తున్నారు.